దుష్టత్వము కలిగిన వారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, మరి చెడుతనం చేసేవారు ఉన్నారు, పాపము చేసేవారు ఉన్నారు, అబద్ధం ఆడేవారు ఉన్నారు, కపటము చూపి నరహత్య చేసేవారు, ఇంతమంది కూడా ఉన్నారు. వీరందరూ దేవునికి అసలు. మరి భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? వారందరిని వదిలేసి నేనైతే నీ కృపాతిశయాన్ని బట్టి మందిరంలో ప్రవేశించను. నీ మందిరంలో నేనైతే నీ కృపాతిశయాన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశించను. ఎవరు ఎటన్నా పోని దుష్టులు, పాపులు, నరహత్య చేయవారు, అబద్ధంలారు, నాకు సంబంధం లేదు దేవా, నేనైతే నాకు నేనుగా నీకు సమర్పించుకుంటూ నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను. దుష్టత్వంతో నేను మందిరంలో ప్రవేశించాను, కపటంతో నీ మందిరంలో ప్రవేశించాను, అబద్ధంతో నీ మందిరంలో ప్రవేశించాను, మోసంతో నీ మందిరంలో ప్రవేశించాను, పాపంతో నీ మందిరంలో నేనైతే నీ మందిరము, నీ హృదయంలో నేను ప్రవేశిస్తాను. నీ హృదయంలో నాకు స్థానం కావాలి ప్రభువా. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించాను. నీ అందు నేను భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం, నీ పరిశుద్ధ దేవాలయం నిన్ను చూచి దిక్కు చూచి నమస్కరించాను అని భక్తుని యొక్క నమ్మకము దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవునితో చెప్పుకుంటున్నాడు. నేనైతే నీ కృపాతిశయాన్ని బట్టి, నీ కృప, నీ అతిశయాన్ని బట్టి, ఇంకా మనుషుల యొక్క అతిశయం కాదు, నా సొంత అతిశయం కాదు, నీ యొక్క అతిశయం, నీ అందే నా నమ్మకం. నీవే నాకు కావాలి. నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను, నీ ఎడల భయభక్తులు కలిగి ఉంటాను. నీ మందిరంలో ప్రవేశించడమే కాదు, మందిరంలో కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. నీ దిక్కు చూసి నేను నమస్కరించేదను.